సో, నేను కూడా చాలా మందిలాగే ఫైనల్లీ సోలో లెవెలింగ్ మాహ్వాన్ అయితే కంప్లీట్ చేశాను. మీరు వింటుంది నిజమే. సో, సోలో లెవెలింగ్‌కి ఇంతకుముందు నేను చదవలేదు మీకు ఆల్రెడీ చెప్పేసాను. అండ్ సీజన్ 1 చూసి నాకు నచ్చిందని చెప్పాను. ఇప్పుడు సీజన్ 2 చూస్తున్నాను అది కూడా నచ్చింది. బట్ ఎప్పుడు కూడా సోలో లెవెలింగ్‌కి పెద్ద ఫ్యాన్ అయిపోవాలి, తోపు తురుము అన్నట్టుగా నేనెప్పుడు ఫీల్ అవ్వలేదు. మేబీ బికాస్ ఇంకా స్టఫ్ రాలేదేమో స్టోరీలో. రాలేదు. సో, వన్స్ ఎపిసోడ్ 5 సీజన్ 2లోని ఎపిసోడ్ 5 ఏదైతే ఉందో అది వచ్చినప్పుడు ఆతృత ఆపుకోలేకపోయాననమాట. స్టోరీలో నెక్స్ట్ ఏం జరుగుతుందని ఆ క్లిఫ్ హ్యాంగర్ వల్ల. సో, ఇక వెంటనే మొత్తం చదివేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయి సోలో లెవెలింగ్ మహమ్మ ముందు కూర్చున్నాననమాట. అండ్ ఇప్పుడైతే ఫైనల్లీ 200 చాప్టర్స్‌ని చదివేశాను. యెస్. సో, సోలో లెవెలింగ్ చదివిన కొంతమందిని అడిగితే మీకు 179 తోటి ఎండ్ అయిపోయిందని చెప్పొచ్చు. బట్ నో. యాక్చువల్‌గా సోలో లెవెలింగ్‌లో టోటల్ 200 చాప్టర్స్ ఉన్నాయి. 179 తర్వాత 21 చాప్టర్స్ ఉన్నాయి. ఆ 21 చాప్టర్స్ ఎపిలాగ్ యెస్. అండ్ ఇక్కడ ఒక థింగ్ చెప్తాను. సో, సోలో లెవెలింగ్ క్రియేట్ చేసిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకొని ఒక 2 మినిట్స్ తర్వాత నా యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ అసలు ఈ స్టోరీ చదివినందుకు కావచ్చు, నా రివ్యూ కావచ్చు, నాకేమనిపించిందో మొత్తం చెప్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ సోలో లెవెలింగ్ 200 చాప్టర్స్‌లో 179 చాప్టర్ తోటి యాక్చువల్‌గా స్టోరీ ఎండ్ అయిపోతుంది. అంటే ఎలాగా ఒక ప్రాపర్ ఎండ్ ఇచ్చేస్తారు. అప్పటి వరకు జరిగిన బ్యాటిల్స్‌కి, అప్పటి వరకు మనం చూస్తున్న స్టోరీకి. ఆ తర్వాత ఎపిలాగ్. ఎపిలాగ్ అంటే ఏంటో తెలుసు కదా! సో, మనం చూసిన క్యారెక్టర్స్ అందరికి ఒక ప్రాపర్ ఎండ్ అయితే ఇవ్వడం అనమాట. సో, అదైతే 21 చాప్టర్స్ ఉంటుంది. సో, ఇక్కడ ఎందుకు సెపరేట్‌గా చెప్తున్నాను 2 కలిపి చెప్పొచ్చు కంటే, సో, ఇక్కడ చూసుకుంటే క్రియేటర్ జాన్ సింగ్ అంటే మాహ్వాని క్రియేట్ చేసింది తనే. అండ్ తను కూడా చూసుకుంటే ఇది ఒక నవెల్ నుంచి అడాప్ట్ చేశాడు. సోలో లెవెలింగ్ యాక్చువల్‌గా చూసుకుంటే నవల్ అనమాట. దాన్ని చుగంగా అయితే క్రియేట్ చేశారు. ఆ నవల్ నుంచి దాని మీద ఎంతో లవ్ తోటి ఇక్కడ మన ఆర్టిస్ట్ అయిన క్రియేటర్ జాన్సుక్ అయితే దీన్ని క్రియేట్ చేశాడనమాట మాహ్వానే. అండ్ అదే మనం ఇప్పుడు చదువుతుంది. ఆ తర్వాత యాక్చువల్‌గా సాడ్‌లీ తనైతే చనిపోయాడు. తనని సో కూడా అంటారు. యాక్చువల్‌గా తనకి పేరు అదే పెన్ నేము. సో, తను చనిపోయిన తర్వాత తన దగ్గర పనిచేసిన అంటే సోలో లెవెలింగ్‌కి వర్క్ చేసిన తన అసిస్టెంట్స్ కావచ్చు, తన డిజబుల్స్ కావచ్చు, వీళ్ళందరూ కలిసి అయితే లాస్ట్‌లో ఎపిలాగ్ అయితే క్రియేట్ చేశారు. ఆ 21 చాప్టర్స్‌ది. సో, ఓవరాల్‌గా చెప్పాలంటే వాళ్ళు ఈ స్టోరీని ఎంత లవ్ చేశారో మామ చదివిన తర్వాత నాకు ఒక క్లియర్ కట్ ఐడియా అయితే వచ్చిందనమాట. ఎస్పెషల్లీ ఆ ఎపిలాగ్ చూసిన తర్వాత ఆ క్రియేటర్ మీద వాళ్ళ అంటే తన అసిస్టెంట్స్ కావచ్చు, తన దగ్గర పనిచేసిన వాళ్ళకి కావచ్చు, ఎంత లవ్ ఉందో నాకైతే అర్థమైందనమాట. అండ్ లెట్ మీ టెల్ యూ ఆ ఎపిలాగ్ చూస్తుంటే సోలో లెవెలింగ్‌కి బిగ్ ఫ్యాన్ అయిపోయాను తెలుసా! ఎస్పెషల్ ఆ ఎపిలాగ్ పార్ట్‌లోనే. ముందు జరిగిన స్టోరీ అంతా నాకెంత నచ్చినా కానీ, ఎపిలాగ్‌లో కొన్ని మూవ్‌మెంట్స్ చూసిన తర్వాత వావ్! అనిపిచ్చాయి. సో, ఇప్పుడు మనం రివ్యూ విషయానికి వెళ్ళిపోతే, ఈ 200 చాప్టర్స్‌లో నేనైతే ఎపిసోడ్ 5 నుంచి కంటిన్యూ‌గా అయితే చదివాననమాట. అండ్ అక్కడి నుంచి నాకు వావ్! మ్యాన్ అసలు సోలో లెవెలింగ్‌ని మిస్ అయినందుకు ఎందుకు మిస్ అయ్యానా అనిపిచ్చింది. ఐ మీన్ తెలిసినోళ్ళే బోలెడంతమంది చదివారు. తోపు తురుమురు చదువు, చదువు అని చెప్పారు. నేనే నెగ్లెక్ట్ చేశాను. అండ్ ఇప్పుడు చదివిన తర్వాత ఎందుకు ఇన్ని రోజులు చదవలేదా అని ఒక ఫీలింగ్ కలిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది చెప్పిన మాటలైతే నాకు ఇప్పుడు నమ్మను. ఇంకెప్పటి నుంచి ఒక్క మాట కూడా నమ్మదలుచుకోలేదు. ఏంటంటే సోలో లెవెలింగ్ యాక్షన్ క్రేజీ బావుంటది. చాలా బావుంటుంది బ్రో. క్యారెక్టర్స్ మన 'సంజీవ్' తోపుంటాడు. బట్ స్టోరీ అంతేమి ఉండదన్నారు. బట్ ఏంటి భయ్యా! స్టోరీ అంత మంచి స్టోరీ పెట్టుకొని ఏం లేదంటారేంటి? ఐ నో కొంతమంది అనొచ్చు. సో, బ్యాక్ స్టోరీలు ఎక్కువ లేవు బ్రో. క్యారెక్టర్స్ ఇంక్లూడ్ లేవు బ్రో అని చెప్పి. యాహ్! మేబీ లేవు. బట్ సోలో లెవెలింగ్‌ని మనం ఎలా చూస్తున్నామో దానికి తగ్గట్టుగా స్టోరీని రైటింగ్ చేసినందుకు ఐయామ్ హ్యాపీ. ఎందుకంటే సోలో లెవెలింగ్ చదువుతున్నంత సేపు నేనేం ఎక్స్‌పెక్ట్ చేస్తానో అవే ఉన్నాయి స్టోరీలో. అండ్ నేను ఎలా అయితే బ్యాక్ స్టోరీ చూపించాలనుకున్నానో అలాగే చూపించారు. అంటే లెంతీగా లేదు. బ్యాక్ స్టోరీ సింపుల్‌గా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ డీటెయిల్డ్‌గా అర్థమవుతుంది. అంతా అర్థం చేసుకున్న తర్వాత మనకేమో లాగ్ అవుతుందేమో అని ఒక ఫీల్ కూడా రాదు. వెంటనే బ్యాక్ టు ద యాక్షన్ అండ్ ఎంత బాగా ఎంజాయ్ చేశానో. నేను చెప్పాలంటే సోలో లెవెలింగ్ స్టోరీ టెల్లింగ్ నాకు రిఫ్రెషింగ్ అనిపించింది. సీ మనం ఇప్పుడు చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద యానిమేస్ ఆర్ మాంగాస్‌లో చూసుకుంటే ఇప్పుడు ఒక పర్టిక్యులర్ పాయింట్ లైక్ ఒక హీరోని తీసుకుందాం. తనకు సంబంధించిన బ్యాక్ స్టోరీ ఉంటే చాలా లెంతీ ఉంటాయి కొన్నివి. ఆర్ లేకపోతే ఏదన్నా ఆ వరల్డ్‌కి సంబంధించిన బ్యాక్ స్టోరీస్ ఉంటే చాలా లెంత్ ఉంటాయి కొన్ని. సో, ఇక్కడ చూసుకుంటే అలా లేదు. ఏంటంటే మీకు స్టోరీ క్లియర్ కట్‌గా అర్థమైపోతుంది. అది కూడా తక్కువ టైంలోనే. అండ్ ఆ తర్వాత మనకి సోలో లెవెలింగ్‌లో ఏం నచ్చుతాయో ఆ పాయింట్స్ అన్నీ మళ్ళీ తిరిగొచ్చేస్తాయి. అండ్ ఆ విధంగానే మనం చూసి ఎంజాయ్ చేస్తాం. సో, ఓవరాల్‌గా చెప్పాలంటే సోలో లెవెలింగ్ స్టోరీ టెల్లింగ్ నాకు చాలా రిఫ్రెషింగ్‌గా అనిపించింది. అండ్ చాలా ఎంజాయ్ చేశా యాక్చువల్‌గా అయితే. చదువుతున్నంత సేపు నాకెక్కడ బోర్ కొట్టలేదు. ఇన్‌ఫాక్ట్ ఇంకొకసారి చదవచ్చు. సెకండ్ రీడింగ్ చేసినా కానీ మొత్తం చాప్టర్ మిస్ చేయకుండా హ్యాపీగా చదువుకోవచ్చు. బికాస్ ఐ లవ్డ్ ఇట్ ఎ లాట్ అంత బాగా అనిపించింది. అండ్ వన్ మోర్ థింగ్ యానిమే కూడా అంతే బాగా గ్రేట్ జాబ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. సోలో లెవెలింగ్ స్టోరీ టెల్లింగ్ ఎలా ఉంటుందో ఆ స్టూడియో ఏవన్ పిక్చర్స్, సోలో లెవెలింగ్ మీద పనిచేసే టీమ్ అర్థం చేసుకున్నారు కాబట్టే వాళ్ళంత బాగా చేయగలుగుతున్నారు. సో, కొంతమంది మాహవ చదివిన వాళ్ళు ఏం చెప్పారంటే
చెప్పాలంటే నాకు మామ నచ్చింది బ్రో. కొన్ని కొన్ని చాలా స్కిప్ చేస్తున్నారు అనిపించిందని చెప్పారు. ఇన్ బట్ మేబీ అయ్యుండొచ్చు. బట్ నాకైతే యానిమే స్టోరీ టెల్లింగ్ కూడా చాలా నచ్చింది. ఫ్యాక్ట్‌గా చెప్తున్నాను. అండ్ ఇప్పుడు దానిలో నాకు నచ్చిన కొన్ని బెస్ట్ థింగ్స్ అయితే మాట్లాడతాననమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ 'సంజీన్ వూ'. 'సంజీన్ వూ' క్యారెక్టర్ కొన్ని కొన్ని చోట్ల ఏదో యాటిట్యూడ్ చూపిస్తున్నట్టుంది గదా! అని చెప్పి కొంతమంది అన్నారు. ఇన్‌ఫాక్ట్ యానిమే చూసినప్పుడు నేను అదే అనుకున్నా. బట్ మనోడి రియల్ క్యారెక్టర్ చూసిన తర్వాత చాలా బెస్ట్ క్యారెక్టర్ అనిపిస్తాడు. ఎస్పెషల్లీ 'జెజో ఐలాండ్' తర్వాత. మనోడు తన వాళ్ళని లవ్ చేసిన విధానం చూస్తుంటే లిటరల్లీ ఫ్యాన్ అయిపోయాను మనోడివి చూసుకుంటే. ఎందుకంటే స్టోరీ చదివిన తర్వాత నాకది తెలిసింది. 'జెజో ఐలాండ్' వరకు మీరు రియల్ 'సంజీన్ వూ'ని చూడరు. అక్కడి నుంచి మనోడి కేరింగ్ సైడ్ గూడా చాలా అంటే చాలా బాగా చూపిస్తారు. నాకు బాగా నచ్చింది. ఇక ఆ తర్వాత నెక్స్టు తన యొక్క షాడోస్. ఐ మీన్ తన షాడో ఆర్మీలో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ మనం ఆల్రెడీ చూసాం 'ఇగ్రిస్ డోప్' మనోడు చాలా డిసిప్లైన్డ్‌గా ఉంటాడు. ఆ తర్వాత 'ఐరన్' ఎంతో బావుంటాడు. ఆ తర్వాత రీసెంట్‌గా కొత్తోడు ఒకడొచ్చాడు. వీళ్ళు దాని గురించి నేను చెప్పను. నెక్స్ట్ ఇంకొకడు రాబోతున్నాడు కొత్తోడు. వాడి గురించి చెప్పాలంటే బాబోయ్! లిటరల్లీ నాకు 'ఇగ్రిస్' తర్వాత ఫేవరెట్ అయిపోయాడు షాడో ఆర్మీలో చూసుకుంటే. తన పేరే బెరు అనమాట. ఏమి రివీల్ చేయను. జస్ట్ చెప్తున్నా. సో, బెరు క్యారెక్టర్ నాకెంత నచ్చిందంటే భయ్యా, చాలా అంటే చాలా క్యూట్‌గా అనిపిస్తాడు. ఎలా అంటే వాడిని ఫస్ట్ టైమ్ చూసినప్పుడు మీకు పిచ్చిలేస్తది. ఒరేయ్ బాబోయ్! ఈడేట్రా ఇంత రాడ్‌గాడు ఉన్నాడు. అసలు ఎలా ఈ ఎల్ అసలు వాడిని చూసైనా టెరిఫై అయిపోతారు. మనం కావచ్చు, స్టోరీలో కావచ్చు. బట్ అటువంటి వాడి సైడ్‌లో కూడా ఎంత క్యూట్‌నెస్ ఉంటుందో తెలుసా? మనోడు చేసే చిలి పనులు ఐ మీన్ స్టోరీలో ఎక్కువ చిలి పనులు చేసేది బెరు ఒక్కడే అనమాట. అది స్టోరీ చూస్తే మీకే అర్థమవుతుంది. సో, ఇలాగ షాడో ఆర్మీలో చాలా మెయిన్ క్యారెక్టర్స్ ఉంటాయి. అందరికి చాలా బాగా కనెక్ట్ అవుతారు. ఇన్‌ఫాక్టు బయట క్యారెక్టర్స్‌ని పక్కన పెట్టేసి షాడో ఆర్మీ మీద ఎక్కువ స్టోరీ ఫోకస్ అయ్యింది. అందుకే ఆ ఆర్మీ అయితే ఇంకా మీకు బాగా నచ్చుతుందనమాట. ఇక ఆ తరువాత మిగతా సైడ్ క్యారెక్టర్స్. ఎవ్రీవన్ ఐ మీన్ లిటరల్లీ ఎవ్రీవన్ లాస్ట్‌కి సంజీవ్ వూని రెస్పెక్ట్ చేస్తారు. అండ్ మనోడికైతే లైక్ లిటరల్లీ తన వాడి గురించి ప్రౌడ్‌గా కూడా ఫీల్ అవుతారు. అండ్ అందరూ యాక్సెప్ట్ చేస్తారు. బట్ ఇదొక్కటే నాకు కొంచెం లిటిల్ బిట్ డిసప్పాయింటింగ్ అనిపించింది. లైక్ ఆ క్యారెక్టర్స్‌ని ఒకటి రెండిటిని కొంచెం ఎక్స్‌ప్లోర్ చేసుంటే బావుండనిపించింది. ఎందుకంటే సమ్ క్యారెక్టర్స్ ఉంటాయన్నమాట. చైర్మన్ కావచ్చు, కొంచెం బాగా ఎక్స్‌ప్లోర్ చేసుంటే బావుండనిపించింది. అపార్ట్ ఫ్రమ్ దట్ నాకేది పెద్దగా ప్రాబ్లమ్ అయితే అనిపించలేదు. తర్వాత నెక్స్ట్ బెస్ట్ థింగ్ ఏంటంటే యాస్ ఐ సెడ్ ఆ ఎండింగ్ అండ్ ఆ ఎపిలాగ్. ఫర్ ది ఫస్ట్ టైమ్ నేను ఎండింగ్ చూసినప్పుడు ఏంటి ఎలా చేసాడు? ఇప్పటి వరకు ఇంత క్యారెక్టర్స్ తోటి ఇంత డెప్త్‌లోకి వెళ్లి ఇంత కనెక్ట్ అయినప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడెన్ మొత్తం పోతుందేమో అని ఒక బాధ అయితే కలుగుతుందన్నమాట. సో, అలా కలుగుతుందని బాధపడేలోపే ఎపిలాగ్ అయితే దిగుతుంది. అండ్ ఆ ఎపిలాగ్‌లోని చాప్టర్స్ చూసిన తర్వాత మళ్ళీ మొత్తం రీవిజిట్ అయిన తర్వాత తెలియని హ్యాపీనెస్ అయితే కలిగిందనమాట. లైక్ లాస్ట్ అయిందంట తిరిగి రావడం కావచ్చు, లేకపోతే ఏదన్నా జరగడం కావచ్చు. సో, ఓవరాల్‌గా ఒకవైపు కొంచెం లిటిల్ బిట్ సాడ్‌నెస్ కలిగించిన ఆ ఎండింగ్ తోటి అదంతా పోగొట్టేసారు ఎపిలాగ్ క్రియేట్ చేసిన తర్వాత. అండ్ ఆబ్వియస్‌లీ యాస్ ఐ సెడ్ దేన్ని కూడా త్వరగా జడ్జ్ చేయకూడదు అనిపించింది. అదే ఆ మ్యాటర్ నేను నేర్చుకుంది ఇక్కడ సోలో లెవెలింగ్‌లో చూసుకుంటే. అట్ స్టార్టింగ్‌లో ఎందుకు ఇలా చేశారనిపించింది. బట్ ఎండ్ ఆఫ్ ద డేకి స్టోరీకెళ్ళిన తర్వాత అండ్ ఐ లవ్డ్ ఇట్ ఎ లాట్ అని చెప్పుకోవచ్చు. సో, ఓవరాల్ 'సంజీవ్ స్టోరీ' అండ్ ఈ సోలో లెవెలింగ్‌ని నేనైతే ఎంతో ఎంజాయ్ చేశాననమాట. సో, ఇన్ని రోజులు చదవనందుకు లిటిల్ బిట్ డిసప్పాయింటెడ్. చదువుంటే బాగుండేమో అనిపించింది ఇప్పుడు. ఇన్‌ఫాక్ట్ ఎంతో ముందే చదువుంటే నేను దీని గురించి మీతోటి ఎక్కువ డిస్కస్ చేసి, సీజన్ 1 ఎండ్ అయ్యేటప్పుడే దాని గురించి మాట్లాడి మీ దగ్గర ఇంకా ఎక్కువగా డిస్కస్ చేసుండొచ్చు అనిపించింది. బట్ స్టిల్ లేట్ ఏం లేదు. సీజన్ 2 ఎండ్ అయిన తర్వాత ఇంకా ఎక్కువగా మాట్లాడుకుందాం. కావాలంటే ఎక్స్‌ప్లనేషన్ చేద్దాం. లేకపోతే ఏదో ఒకటి చేద్దాం. సో, సోలో లెవెలింగ్ గురించి అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు. బికాజ్ ఐ లైక్డ్ ఇట్ ఎ లాట్. యాస్ ఐ సెడ్ సెకండ్ రీడింగ్ అయినా చేయొచ్చు. సెకండ్ రీడింగ్ చేసినా కానీ ఇది బోర్ కొట్టదు. సో, స్టోరీ సింపుల్ టైప్ ఆఫ్‌లో సింపుల్ వేలో చూపించినా కానీ, ఎక్కువ యాక్షన్ స్టఫ్ ఉన్నా కానీ, చూపించిన విధానం బాగుంది. రిఫ్రెషింగ్‌గా ఉంది. మళ్ళీ ఇంకోసారి చదివినా కానీ ఎక్కడ బోర్ అయితే కొట్టదనమాట. సో, ఓవరాల్ ఒకటే చెప్తున్నాను. మిమ్మల్ని కూడా మాంగా చదవమంటానంటే చదవండి. మాంగా చదివితే మాంగా ఎంజాయ్ చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ యానిమే కూడా చూడండి. యానిమే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. బికాజ్ సోలో లెవెలింగ్ ఈస్ యాక్షన్ టైప్ ఆఫ్ యానిమే. సో, యాక్షన్ సీక్వెన్సెస్‌ని మీరు చూస్తున్న దానికంటే ఐ మీన్ చదవడం కంటే కూడా ఎక్కువ చూసి ఎంజాయ్ చేస్తారు. సో, కాబట్టి రెండిటికి ట్రై ఇవ్వండి. నేనైతే 2 చూస్తాను. 2 ఎంజాయ్ చేస్తాను. అండ్ వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్. అది వచ్చిన తర్వాత కుదిరితే మళ్ళీ మాట్లాడుకుందాం. లేకపోతే అంటిల్ దెన్ వెయిట్. బై ది వే సోలో లెవెలింగ్ 'రాగ్నరాక్' ఒకటుంది తెలుసా? అది చూసుకుంటే 'సంజీవ్' వాళ్ళ కొడుకైన 'సూహోదయ్' స్టోరీ అనమాట. సో, ఆ స్టోరీ కూడా నేను చదువుదాం అనుకుంటున్నాను. చదివిన తర్వాత దాని గురించి కూడా మళ్ళీ మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ బాయ్.